క్యారింగ్ ఫిలిం హ్యాస్ దట్ ఎనర్జీ అనిపిస్తుంది. వంశీ గారు సరే, అంటే మీరు అంటే ఎప్పుడు ఆడియన్స్ని ప్రిపేర్ చేయడానికో ఏమో తెలియదు కానీ కథ ఏం పెద్దగా లేదని చెప్తారు. అది అది కథకే కదా సార్, ఏం రాసినా కథకే కదా సిచ్యువేషన్ రాసిన, ఎందుకని అలా చెప్పడానికి కారణం ఏంటి? అంటే కథకి సిచ్యువేషన్స్ రాయడం ఓకే, కానీ ఇప్పుడు అనుదీప్ స్టైల్ ఎలా ఉంటుందంటే పంచుల్లో వెళ్తుంది సినిమా అంతా. జనరల్గా ఒక కామెడీ సినిమా అంటే ఇప్పుడు అనగనగా ఒక రోజు ఉంది కామెడీ సినిమా, ఒక విలేజ్లో జరిగే ఒక మనిషి కథ ఇది. దీంట్లో కూడా ఒక సినిమా ఇండస్ట్రీలో ఇది ఒక మెటా ఫిల్మ్ యాక్చువల్లీ సినిమా ఇండస్ట్రీలో జరుగుతుంది. కానీ సినిమా ఇండస్ట్రీలో అంటే ఇప్పుడు నేను ఇంతేలాగా అలాంటి సీరియస్ ఫిల్మ్ కాదు, కామెడీ ఫిల్మ్. ఒక డైరెక్టర్కి ఒక ప్రొడ్యూసర్ కూతురికి మధ్యలో జరిగే ఒక చిన్న ఫన్ టోన్లో జరిగే, సో మోర్ ఆన్ లైఫ్ ఇన్సిడెంట్స్ లాగా ఉంటుంది, ఒక కథగా ఉండదు ఇది. ఇప్పుడు ఒక డైరెక్టర్ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఎలా బిహేవ్ చేస్తాడు, ఆ ప్రొడ్యూసర్ డిమాండింగ్ కమాండింగ్ ఉన్నప్పుడు ఎలా బిహేవ్ చేస్తుంది ఆ ప్రొడ్యూసర్ కూతురు అనేది, అలా ఒక లైఫ్ ఇన్సిడెంట్స్ మీద ఉంటుంది సినిమా. సో ఆమె ఒక కథగా ఏమీ ఉండదు. ఒక డైరెక్టర్ అనే మనిషి ఈ 2 hours ఫ్లోలో ఆ క్యారెక్టర్ మూమెంట్స్, ఆ క్యారెక్టర్ ఎలా చేసింది ఇది అది అలా వెళ్తుంది సినిమా. అందుకే నేను అందరికీ చెప్తున్నాను, సింపుల్ క్యూట్ కామెడీ ఫిలిం వచ్చి నవ్వుకుని వెళ్ళండి, స్కేల్లో అవి పెట్టుకుని ఏమి మెజర్మెంట్లు చేయకండి ఎక్కడ. ఎందుకంటే అలాంటిది అలాంటి సీన్లు అలా ఏం రాయడు మనోడు, మీకు తెలుసు ఆ విషయం. ఇప్పుడు మనోడు సుమగారితో మాట్లాడితే ఎలా ఉంటుందో సినిమాలో వాళ్ళ క్యారెక్టర్లు కూడా సుమగారితో అనుదీప్ మాట్లాడినట్టే ఉంటాయి. సో నవ్వు వస్తాయి, అంతేగాని దానికి లాజిక్ కానీ లేకపోతే ఇది ఎందుకు ఇలా ఉంది, ఈ సీన్తో ఈ సీన్ ఇలా వచ్చింది ఏంటి, ఈ సీన్ ఇలా ఉంది ఏంటి అంటే సెకండ్ హాఫ్లో ఒక చోట హీరో వాళ్ళు ఊరు వెళ్తారు, ఇప్పుడు ఆ ఊరు ఎందుకు వెళ్ళారు అలా ఆలోచించామనుకో. జనరల్గా మనం సినిమాలో అలా ఆలోచిస్తాం కదా, అట్లా మనోడు రాయడు అసలు. అలా ఇప్పుడు ఆ ఫ్లోలో మనిషి ఇప్పుడు మామూలుగా మనం ఇప్పుడు లైఫ్లో ఏదైనా చేస్తున్నాం అనుకో, నువ్వు కానీ నేను ఇప్పుడు ప్రొడ్యూసర్ రేపు ఏం జరుగుతుందని ప్లాన్గా చేయం కదా, అనుకునే జరుగుతూ ఉంటాయి, జరిగిన దాని ప్రకారం రియాక్ట్ అవుతాం కదా, అలా ఉంటుంది సినిమాలో. అందుకని ఆ ఫ్లో కథ అలా ఎక్స్పెక్ట్ చేయకండి అని చెప్పా. అలానే లేదు, ఒక స్టార్ట్ పాయింట్, ఒక మిడ్ పాయింట్, ఒక ఎండ్ పాయింట్ ప్రాపర్గానే ఉంటాయి. అలానే గొప్పగా అయ్యి ఉండవు అంటున్నా. మేజర్గా ఏంటంటే అనుదీప్ సినిమా నుంచి అందరూ ఎక్స్పెక్ట్ చేసేది ఆ పంచులో ఆ కామెడీ అవన్నీ పుష్కలంగా ఉంటాయి. అలాని ఒక బ్లాక్లో 20 minutes నవ్వుతారు, అలా కాదు. మీకు ఎవ్రీ 5-10 minutesకి ఒక్కొక్క పంచి పడుతూ ఉంటుంది, ఒక్కొక్క చోట నవ్వు వస్తూనే ఉంటుంది. అలా కాన్స్టెంట్గా మీకు 2 hours మొహమ్మద్ స్మైల్ ఉంటుంది. మీరు ఎన్నిసార్లు నవ్వుకున్నారు సార్? నేను చాలాసార్లు నవ్వుకున్నా. అదే అంటే కొన్ని పంచులు ఇండస్ట్రీకి వాళ్ళు ఎక్కువ తెలుస్తాయి. ఇదివరకు అంటే మెటా ఫిల్మ్స్ తీసేటప్పుడు ఏంటంటే అంతగా పబ్లిక్కి సినిమాల్లో ఏం జరుగుతుందనేది తెలియదు. లేకపోతే ఒక ప్రొడక్షన్ మేనేజర్ ఒక లొకేషన్ చూడటానికి వెళ్ళడానికి, లేకపోతే ఒక స్టైలిస్ట్ ఏం చేస్తాడు, డిఓపి ఏం చేస్తాడు, ఇవన్నీ ఈ లాంగ్వేజ్ మాట్లాడితే జనానికి అంత అర్థమయ్యేది కాదు. ఇప్పుడు ఈ సోషల్ మీడియా వచ్చేసింది అది బాగా, పిల్లలు జెన్జీ పిల్లలు కానీ ఇప్పుడు యూత్ కానీ డిఓపి ఎవరు, లొకేషన్స్ ఏంటి, ఏది సీజీ, ఏది స్టూడియో, ఏది లైవ్ లొకేషన్ చెప్పగలిగినంత నాలెడ్జ్ ఉంటుంది వాళ్ళకి సోషల్ మీడియాలో. సో వాళ్ళకి ఇప్పుడు ఏమి ఈ టర్మినాలజీ ఏమి గ్రీక్ అండ్ లాటిన్లో ఉండదు మెటా ఫిల్మ్ అయినా. సో అందుకని ఇంకా కాన్ఫిడెంట్గా వాళ్ళకి కనెక్ట్ అవుతాయి ఈ పాయింట్స్ కొన్ని గట్టిగా నమ్ముతున్నా. ఫన్ అయితే గ్యారంటీ నవ్వుతారు. ఒక 4-5